జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే ఏం బాగాలేదు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు బీజేపీ క్షమించదు. మా ఆలోచన అయితే జనసేన. ఇదివరకు కాంగ్రెస్ లో నిలబడి డబ్బులు తినేసి ఎవరికి ఏమి చెయ్యలే వాళ్ళు. ఏముంది పరిపాలన దాచుకోవడం చేసి పని. జనసేన పార్టీ అంటే జనసేన పార్టీకి మేము గ్లాస్ సింబల్కి గుర్తుగా మేము ఓటేసి మేము గెలిపించుకుంటాం. చంద్రబాబు నాయుడు రావటం గ్యారెంటీ. కొందరు దుర్గేష్ గారు గ్యారెంటీగా నెక్కుతాడు. ఈ 5గురులో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? మా ఆలోచన అయితే జనసేన. కందులు దుర్గేష్ గారికి. ఎందుకనండి? కొత్త వ్యక్తి కదా, సార్ చూద్దారండి. చూస్తారండి. అంటే ఇప్పుడు ఆయనకి కందులు దుర్గేష్ గారికి రాజమండ్రి నియోజకవర్గంలో సీట్ వస్తుందని ఆశపడ్డారు. కానీ అక్కడ రాకపోక ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి, ఆల్రెడీ ఇక్కడ పరిపాలించినటువంటి శ్రీనివాస్ నాయుడు గారు వీళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రజాదరణ పొందే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అలాగే ఉందనిపిస్తుంది మాకు. గెలిచే అవకాశం ఉంది. ఈయన పరిపాలన ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే పరిపాలన ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పర్వాలేదు, ఈయనకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఉంటుంది. స్టేట్ మొత్తం అయితే మనకు ఐడియా లేదు. ఇప్పుడు ప్రజెంట్ న్యూస్ చూడటం అయితే మాత్రం టీడీపీ ఫామ్ అవుతుందని అనుకుంటున్నారు. టీడీపీ వస్తుంది. ఇప్పుడు ఆ కూటమి కరెక్ట్ అని అంటారు. పవన్ కళ్యాణ్ గారు తను కలిసి కలవడం, ఆ పోటీ, ఆ కూటమి కరెక్ట్ అని అంటారా? చేశారు కదా, అంతకుముందు ఒకసారి చేశారు కదా కలిపి. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది అనుకో. అదే జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ రావాలనుకుంటున్నారా? రావచ్చు అని అనుకుంటున్నాం. మీ పేరండి? నా పేరు శివకుమార్. ఈ నియోజకవర్గాన్ని ఎడదవాలేనా సార్? మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక పక్కేమో గడ్డం శ్రీనివాస్ నాయుడు గారు వైసీపీ పార్టీ నుంచి, అలాగే జనసేన పార్టీ నుంచి కందులు దుర్గేష్ గారు, ఓ పక్కేమో కాంగ్రెస్ పార్టీ నుంచి ముత్యాల సుబ్బారావు గారు, వీళ్ళు ముగ్గురు నిలబడ్డారు. ఇది కాకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్గా కస్తూరి నాని గారు వస్తున్నారు. వీళ్ళల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? కందులు దుర్గేష్ గారికి ఉంది. ఎందుకనండి గల కారణాలు అంటే ఈ నా 5 ఏళ్ల పరిపాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే ఏం బాగాలేదు. మాది 21వ వార్డు అండి. మా వార్డులో స్థానికంగా రోడ్లు లేవు, ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఒక మున్సిపాలిటీ వాటర్ లేవు. ఒక వాటర్కి వెళ్ళాలంటే ఒక 2 వీధులు అవతలకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి మాకు ఉందండి. మేము ఎన్నిసార్లు కూడా వార్డు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోలేదు. అందుకనే అతని పరిపాలన అయితే మాకేం నచ్చలేదు. ఈసారి మటు కందులు దుర్గేష్ మటుకు మేము ఓటేస్తాం. అంటే ఇప్పుడు కందులు దుర్గేష్ గారికి రాజమండ్రి నియోజకవర్గంలో సీట్ వస్తుందని ఆశపడ్డారు. ఆయన అక్కడ రాకుండా, అక్కడ అయితే ఆయన కొంచెం ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి, లోకల్ వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నాడు. ఇక్కడంటే ఇదివరకు వీళ్ళు కొంచెం పరిపాలించిన వ్యక్తులు. ఈ వ్యక్తుల మీద ఇక్కడ ప్రజాదరణ పొందే అవకాశం ఉందా? గెలిచే అవకాశం ఉంది ఇటువంటి పోటీలో? ఖచ్చితంగా ఉంది సార్. అలాగే రాష్ట్ర పరంగా చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో వచ్చే ఎన్నికల్లో గెలిచే సీఎం పదవికి పోటీ చేసే అవకాశం ఎవరికి ఉందంటారు? గెలిచే అవకాశం అయితే చంద్రబాబు నాయుడుకి, బీజేపీకి, మన జనసేన పార్టీకి, వాళ్ళ కూటమి వస్తుందండి. జగన్ గారి పరిపాలన ఆల్రెడీ చూసాం కదండి అన్నీ. అదే సరైన రోడ్లు ఇప్పుడు అంటే ఏదో మళ్ళీ వస్తున్నారు కాబట్టి ఏ రోడ్లు గట్ట అన్నీ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన మద్యపానం పైన ఏం అమలు కాలేదండి. మద్యపానం కూడా కరోనా టైంలో మద్యపానం లేక కొంతమంది శానిటైజర్లు తాగి కొంతమంది చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ కల్తీ సారా తాగిన వాళ్ళు చచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదండి అతని పరిపాలన అయితే మాకైతే నచ్చలేదండి. మాకైతే మేము ఎప్పుడు జనసేన పార్టీ అంటే జనసేన పార్టీకి మేము గ్లాస్ సింబల్కి గుర్తుగా మేము ఓటేసి మేము గెలిపించుకుంటాం. జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పండి. 2014లో ఆయన పార్టీ పెట్టారండి. ఇప్పుడు వరకు పుష్కర కాలం పాటు ఆయన అదే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, నడుపుతున్నటువంటి వ్యక్తి. 2019లో పోటీ చేసినప్పటికీ ఆయన ఓడిపోయారు. నిలబెట్టిన వాళ్ళు ప్రతి చోట ఓటమే గురైంది. కానీ అప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రజాదరణ కొంచెం తక్కువే. ఒక సినీ గ్లామర్ తప్ప ఆయన దగ్గర ఇంకేం లేదు. దానివల్ల అభిమానులు కాస్త ఓటర్లుగా మారలేకపోయారు. కానీ ఆ పార్టీని నిలదొక్కడం వల్ల ఆయనకి ప్రజాదరణ పెరిగింది. ఈ సంవత్సరానికి చూసుకుంటే ఈ ఎన్నికల వరకు ఆయనకు ప్రజాదరణ పెరిగింది. అభిమానులు కాస్త ఓటర్లుగా కూడా మారారు. చిన్న కుర్ర స్థాయి నుంచి, యువత నుంచి కూడా పెద్దవాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. అటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా 23 సీట్లుగా అంకితం అయ్యారు.
సో ఆయన ఒకవేళ సింగిల్గా పోటీ చేసిన 30-40 స్థానాల్లో గెలిచే సత్తా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి సడన్గా ఇప్పుడు 23 సీట్లకి పొత్తులో స్నేహపూర్వకంగా వెళ్ళడం వల్ల ఆయనకు ఫ్యూచర్లో ఏమన్నా రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావితం కలిగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఆయనకు నష్టం కలిగే అవకాశం ఉందంటారా? ఆయన అభిమానులు కానీ వీళ్ళు కానీ ఏమన్నా అపోహలు ఏమైనా ఉన్నాయంటారా? అతను నష్టం కలిగేది ఏం లేదండి. కౌలు రైతులకి అతని జేబులో సొంత డబ్బులు తీసి ఇచ్చాడండి. అర్థమైందండి. అలాగే ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా సరే ఎవరైనా ఇచ్చారండి? అలాగే ఎవరైనా ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు. ఆయన కాబట్టి ఏంటంటే సినిమాలు చేసుకున్నా కాబట్టి డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బులు పేద ప్రజలకే పంచిపెట్టారు, కౌలు రైతులకు పంచిపెట్టారు. కానీ అంటే అతను ఇంకా ఆ డబ్బులు ఇంకా పోగేసుకుని ఆయన ఎవరో విజయమాలలాగా అంతలాగా హిమాలయాలకి గట్రా తిరిగి అంత ఇది లేదు కదండి. అతను కష్టపడుతున్నాడు. ఆ డబ్బులు పేద ప్రజలు పంచిపెడుతున్నారు, కౌలు రైతులు పంచిపెట్టాడండి. అదే అంతేగాని దాన్ని బట్టి మనం ఆయన ఏమనడానికి లేదండి. ఏమన్నాను కదా. సో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళ కూటమి ప్రభుత్వం స్థాపిస్తుంది. సార్ ఇప్పుడు బీజేపీ పార్టీకి పరంగా చూసుకుంటే కొంతమంది జనాలు ఉండే ఒక అపోహలు ఏంటంటే అది పక్కా హిందూ సాంప్రదాయ పరంగా ఉన్నటువంటి పార్టీ. కొంతమంది యొక్క మతాలకి అడ్డుపడే స్థితి ఉన్న పార్టీ. ఇది ఎంతో అపోహలు ఉన్నాయి. నెక్స్ట్ ఓటు వేయాలంటే కూడా కొంచెం సగటు జనాలు కొంచెం అపోహలు ఉన్నాయి. అది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ అనేది 31A సెక్షన్ పెట్టి హిందువులకి మనోభావాలని దెబ్బతీసే విధంగా 31A సెక్షన్ పెట్టడం జరిగింది. సెక్యులర్ అని చెప్పేసి మతపరంగా కొన్ని ఒక మతానికి 5% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇది సెక్యులర్ దేశం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మతపరంగా చేయడం వల్ల నరేంద్ర మోడీ గారు మతపరంగా అనేది లేదు, సెక్యులర్ దేశం కాబట్టి మతపరంగా లేదు, అందరికీ సమాన హక్కు ఉందనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు సరైన వ్యక్తులందరికీ కూడా రిజర్వేషన్ అన్న ఉద్దేశంతో ఆయన కుల మతాలకు అతీతంగా ఈ కులం లేదా ఆ కులం మతాలకు అతీతంగా పనిచేయడం జరుగుతుంది. ఇవాళ SC ST సోదరులకి 10,500 రూపాయలు విద్యాదేవని ఇస్తున్నాం. విద్యాదేవని ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులే. అలాగే నాడు నేడు కార్యక్రమం ఇచ్చి కార్యక్రమాలు కూడా స్కూల్కి ఇచ్చే నాడు నేడు ఫండ్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే. అలాగే మామూలుగా వీళ్ళకి ఇచ్చే ఫండ్స్ ఫారిన్ వెళ్తే ఫండ్స్ కూడా SC ST సోదరులకి ఇచ్చే ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్సే. వాళ్ళకి ఇలా వాహనాలు కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా సబ్సిడీ రూపంగా 30% 50% కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా జరుగుతుంది కాబట్టి ఇవాళ ముస్లిం సోదరులు క్రైస్తవ సోదరులు ఇవాళ గోవాలో కానివ్వండి, ఇవాళ అస్సాంలో కానివ్వండి, క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు మా అందరికీ కూడా బీజేపీకి ఓటేసి అఖండమైన మెజార్టీ తీసుకొస్తారు. వాళ్ళందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా నడిచే పార్టీ మా పార్టీ బీజేపీ పార్టీయే. అది మా కాంగ్రెస్ లాగా ఒక వర్గాన్ని ఒక రకంగా చూసే పార్టీ అయితే మా బీజేపీ పార్టీ కాదు. ఆ కుల మతాలకు అతీతంగా మా ముస్లిం సోదరి వాళ్ళందరూ కూడా మా బీజేపీ ఓటేసి అఖండ విజయం చేకూరుస్తున్నారు. ప్రతి చోట కూడా అందరూ కూడా క్రైస్తవులు కానీ మా ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ సమన్వయంతో చేసి బీజేపీ పార్టీని గెలిపించే విధంగా వాళ్ళందరూ నడిపించబట్టే మన అన్ని సీట్లు రావడం జరిగింది. ఇప్పుడు 470 సీట్లు కూడా రావడానికి ముందుకెళ్ళడానికి కూడా ఈ విజయాలు బీజేపీ ప్రభుత్వం ముందొస్తుంది. రాబోయే 20 సంవత్సరాలు కూడా బీజేపీ పరిపాలన చేస్తుంది కేంద్రంలో. ఇప్పుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఇప్పుడు పార్లమెంట్లో ఒక వాక్యం చేశారు. 361 సీట్లు కానీ నాకు ఇస్తే ఆయనకు ఒక అర్హత అనేది వస్తుంది. 370 సీట్లు 400 ప్రాంతాలు ఆ మధ్యలో వస్తే ఆయనకు ఒక అర్హత వస్తుంది. రాజ్యాంగ చట్టబద్ధమైన ఏదైనా మార్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఒకవేళ ఆయనకు వస్తే కొంతమంది సగటు జనాలు ఏమంటున్నారంటే ఏమో SC క్యాండిడేట్ల పట్ల ఏమన్నా తీస్తాడేమో, రిజర్వేషన్లు తీసేస్తాడేమో, ఆయనకు వచ్చిన చట్టం పెడతాడేమో అనుకున్నారు. అది నిజమేనంటారా? రిజర్వేషన్ తప్పండి అన్నమాట. ఎందుకంటే ఆయన ఏమంటే ముస్లిమ్స్ పరంగా 5% రిజర్వేషన్ ఇచ్చారు. మన మతపరంగా మన రాజ్యాంగంలో మతపరంగా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మతపరంగా రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పాడు ఆయన. మనకి నిమ్మన వర్గాలకి BC SC వర్గాలకి ఏమో రిజర్వేషన్ కల్పించమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ పర్సెంటేజ్ ఏంటంటే ఆ పర్సెంటేజ్ BC SC STలకి సోదరులకి ఆయన కలుపుతారు నెక్స్ట్ వచ్చినట్టునే. అంతే తప్పించి వేరే మార్ఫింగ్లు చేసి అమిత్ షా గారు ఎలాగన్నారు, మోడీ గారు ఎలాగన్నారు అనే విషయం అంటున్నాం. అది తప్పుడు విషయం అండి. అది తప్పుడు విషయం. జనాలు దీని విషయంలో జనాలు ఏమాత్రం కూడా అవపడద్దు. నరేంద్ర మోడీ గారు ఏ కులాన్ని కించపరచలేదు, ఏ మతాన్ని కించపరచట్లేదు, ఎవరిని కించపరచలేదు. అన్ని మతాలను సంస్కరిస్తున్నారు. ప్రతి మనిషిని సంస్కరిస్తున్నారు. భారతదేశాన్ని గౌరవించేవాడు ప్రతి ఒక్కడు కూడా భారతీయుడే. ప్రతి ఒక్కడు అది మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా జరిగే కార్యక్రమంలో భారతదేశం గురించి ప్రతి ఒక్కడు కూడా భారతీయుడే. అంతే తప్పించి మోడీ గారికి అయితే ఎటువంటి ఉద్దేశాల్లో బీజేపీ పార్టీ ఒకవేళ RSS విధానాలు జాతీయ పార్టీ దాని యొక్క విధానాలు ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా తిండికి గుడ్డకి లోటు లేకుండా ప్రతి ఒక్కరు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి రిజర్వేషన్లు కానీ ఇవన్నీ కూడా కల్పించడం కూడా జరుగుతుంది. గతంలో చేనేత కార్మికులకి 14 లక్షల రూపాయలు ఫేక్ అకౌంట్లు ఉండి నరేంద్ర మోడీ గారు అకౌంట్ పెట్టిన తర్వాత 3 లక్షల అకౌంట్ 3 లక్షల అకౌంట్లోకి వచ్చినాయి. అంటే 11 లక్షల అకౌంట్లోంచి ఇంచుమించుగా 8 లక్షల అకౌంట్లు ఫేక్ అకౌంట్ డబ్బు
పందికొక్కలుగా మేసేయడం జరిగింది. అవన్నీ పోవడంతోనే నరేంద్ర మోడీ గారు పడి బాగా ఏడుస్తున్నారు వీళ్ళందరూ కూడా. అంతే తప్పించి నరేంద్ర మోడీ గారి వ్యక్తి ఇవాళ ఉంటాకి ఇల్లు లేదు, ఆయన తిరిగితే కారు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేవు ఇవాళ. అటువంటి వ్యక్తి మనకి ప్రధానమంత్రి అవడం, కుల మతాలకు అతీతంగా చేయడం, ఇవాళ ఎక్కడికి వెళ్తే పోపు గౌరవిస్తున్నారు. ముస్లిం దేశ్ సౌదీ అరేబియా సౌదీ రాజు తన సొంత సోదరు కంటే ఎక్కువగా గౌరవిస్తున్నారు. అందరూ కూడా మోడీ గారిని ప్రపంచ దేశాలన్నిటి కూడా కరోనా టైంలో ఇంచుమించుగా 120 దేశాలకు అన్నం పెట్టింది. కరోనా వ్యాక్సిన్ 120 దేశాలకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇవాళ పాకిస్తాన్కి కొన్ని వందల కోట్ల రూపాయలు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏ మతానికి ఏ కులానికి అతీతంగా దేశం మీద కక్ష సాధింపులు కానీ మోడీ గారు ఎవరు చేయట్లేదు. ప్రజలు ఉంటేనే దేశం ఉంటుంది, ప్రజలు లేకపోతే దేశం ఉండదు అనే విధానంతో ఈ బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చర్య కానీ కక్షలు కానీ కార్పణ్యాలు కానీ చేయదు. దేశానికి వ్యతిరేకంగా ఉంటే మట్టి మాత్రం వాళ్ళని ఉంచదు ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వంలో దేశానికి అనుకూలంగా భారతీయులకు అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బీజేపీ అందరికీ అనుకూలంగానే ఉంటుంది. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని బీజేపీ క్షమించదు. మళ్ళీ బీజేపీ 430 సీట్ల మెజార్టీతో అఖండమైన మెజార్టీతో బీజేపీ నరేంద్ర మోడీ గారు సింహాసనం అధిష్టిస్తారు. తథ్యం ఇది. థ్యాంక్ యూ. సార్, ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు. ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? చంద్రబాబు నాయుడుకు. ఎందుకనండి? ఎందుకంటే కొన్ని ప్లాట్లు ఇదివరకు అనుకున్నవి ఒబ్బిడి చేయలే, వాటి వల్ల కొన్ని పోయినాయి. అనవసరమైన ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఆ ఖర్చుల వల్ల అతను దెబ్బ కొట్టేసింది. లేకపోతే అతను సరిగ్గా చేస్తే తండ్రి పరిపాలన ఉంచితే ఒక 20 ఏళ్ళు చేసేవాడు. మొదట వేయటం కూడా తండ్రిని గురించే వేశారు. చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకా ఈసారి మన ఎముకలే పోతాయి. అది మరి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? ఎట్లుంటుంది, ఏం చూస్తుంది, ఇంకా మేము చెప్పేది అది మీకే తెలుస్తుంది. ఇంకా 2 రోజులు పోతే నీకే తెలుస్తుంది. మరి మీకు ఏమైనా పథకాలు ఏమైనా లబ్ధి పొందారు? మాకేం పథకాలు లేవు. ఉండ పెన్షన్ తీసి పారదింగారు. మళ్ళీ దెబ్బలాడాను. ఈడెవడు రాండు జగన్మోహన్ రెడ్డి అడిగాడు. అడిగితే నాకు 70 రూపాయల పెన్షను ఇందిరాగాంధీ టైంలో వచ్చింది. రామారావు గారు వచ్చాక 100 రూపాయలు చేశారు, బ్యాంకులు వేశారు, పోస్ట్ ఆఫీసులు వేశారు, అవి మానేశారు. అడిగితే రాజమండ్రి పోయిందన్నారు, ఎక్కడుంది అన్నారు. నేను అందరిని అడిగాను, అసలు ఇవ్వకపోతే తీసి పారేయండి, ఎందుకు ఇచ్చారు నాకు ఇది? ఈ 78, 90 ఏళ్ళ వయసులో అసలు లేదంటే గొడవ వెళ్ళి తీసేయండి పెన్షన్లు అని అడిగితే అక్కడ కాగితం ఇక్కడ కాగితం, ఈ ఖర్చులు ఎక్కువైపోయినాయి కదా అని అడిగితే రాజమండ్రి పోయాం. మున్సిపాలిటీలు ఎందుకు ఉంటుంది, నిడదోల్ది, అక్కడే పోతే ఎక్కడ ఎందుకు ఉంటుంది, అక్కడే ఉంటుంది అన్నారు. అప్పుడు నేను ఆయన అడిగితే వాడేవాడు అటు మాట్లాడుతుండే అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడుతుంటే కృష్ణారావు గారి దగ్గర పోతే ఆడికి ఇవ్వాల్సిందేను. మునుపు కూడా ఒకసారి మా నాన్న గెలిచినప్పుడు నేను వాస్తులు జాతకాలు చూస్తుంటాను. డిఎస్ రావు గారు గెలిచినప్పుడు కూడా ఉందని అప్పుడు ఆయన పిలిపించేసి ముందు వాడికి పెన్షన్ తయారు చేయండి రా అంటే ఆ నెలలో ఇవ్వండి అంటే ఇచ్చారు. అక్కడి నుంచి 2 ఏళ్ల నుంచి వస్తుంది. ఇంకా మాకు ఇచ్చిన ఏమి లేవు. లోన్లు ఇల్లు ఇస్తానంటే మాకు వద్దన్నాం. బీదుగులకి ఇవ్వండి, మాకు ఇల్లు వద్దన్నాం. ఇల్లు ఉందన్నాం, ఇంట్లో వ్యాపారం చేసుకుంటున్నాం. ఇక మనకి ఏమి లోన్లు లేవు, ఏం లేవు, మనం ఏం తీసుకో. పెన్షన్ డబ్బులు ఫండ్ డబ్బులు ఇచ్చినా మేము తీసుకోవట్లా. అవి లేదు, ఇవాళ ఇచ్చివంటే రేపు నేను డబ్బులు తీసుకుని ఓటేసి అంటారు. మాకు ఎందుకు వచ్చింది, అభిమానం ఉంటే వేయటం, లేకపోతే లేదనుకున్నాం. అది ఇక్కడ మీ నియోజకవర్గంలో ఒక పక్క కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ నాయుడు గారు నిలబడ్డారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ముత్యాల సుబ్బారావు గారు ఇండిపెండెంట్గా ఒక 2 నిలబడ్డారు, కస్తూరి నాని గారు అని. వీళ్ళలో గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు ఎమ్మెల్యేగా? ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ మంచిదే, బాగానే పరిపాలించింది, చెయ్యొచ్చు. కానీ ఇదివరకు కాంగ్రెస్లో నిలబడి డబ్బులు తినేసి ఎవరికి ఏమి చెయ్యలే. వాళ్ళ వల్ల వీళ్ళకి కూడా పేరు పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ అట్లా అయింది. మరి ఇప్పుడు ఈ శివం గుర్తుంది, వాడు చెప్పే మాటలు వింటే వాళ్ళకి వేసేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే మాటలు వణికిరి ఎట్లా చదువుతుంది తెలుసా? అమ్మలారా అయ్యలా అంటే దండం పెట్టమని కాదు, మాటల్లో ఏదో ఈ సామెతగా వచ్చి బిచ్చం పెట్టేముండా అంటే పొరపూకినాయని కొడక అన్నట్టుగా ఉంటుంది, ముతక సామెతగా ఉంటుంది. అందుకని అవకాశాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎవరో దానికి మనం చెప్పలేం. ఎవరు గెలిచే అవకాశం ఉందో చెప్పలేం. ఓకే, చంద్రబాబు నాయుడు రావటం గ్యారెంటీ. పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, ప్రధాని మోడీ కూడా దీంట్లో దూరాడు కాబట్టి లేకపోతే అవకాశం చెప్పలేం. ఓకే, ఆయన మీద ఏమన్నా వ్యతిరేకత ఉంది? మరి అది రామారావు
పురంధేశ్వరి కూడా వచ్చేసింది కదా. పురంధేశ్వరిని కూడా ఒకప్పుడు తీసేశారు కదా, చంద్రబాబు నాయుడు కూడా తీసేసి చచ్చిపోయిన ఎముకల్లాగా దోలు కట్టుకుని మోసుకొచ్చారు. గుర్తుందో లేదో, మీరు చూశారో లేదో. మరి అప్పుడు అన్నాక అప్పుడు ఇందిరాగాంధీ కోళ్ళు దాంట్లోకి పోయింది బీజేపీలోకి, ఏమో కూడా దాంట్లో కాంగ్రెస్లోకి, జనతా దీంట్లో ఇది కలవకూలో. అది ఎప్పటి నుంచో వచ్చిందా, రాలేదు. దానికి అవకాశం వచ్చింది, ఇప్పుడు వచ్చేసింది. మరి ఇవాళ ఏమైనా కూడా ఉపయోగించుకున్నారు. వీళ్ళందరూ కలిచారు కదా, జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని కలిచారు కదా. మరి ఏమైద్దో తర్వాత లాస్ట్లో. ఈసారి పోతే ఇంకా లాస్ట్ రాష్ట్రం లేదు. తెలుగుదేశం పోతే ఇంకా వాడు నిలబట్టమే అనవసరం. వస్తే బాగుంటుంది. సార్, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఒక పక్కేమో గడ్డం శ్రీనివాసనాయుడు గారు వైసీపీ పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి కందులు దుర్గేష్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సుబ్బారావు గారు నిలబడ్డారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్గా కస్తూరి నాన్నగారు నిలబడ్డారు. వీళ్ళల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? ఎమ్మెల్యే గెలిచే అవకాశం 100కి 100 రూపాయలు కందులు దుర్గేష్ గారు గ్యారెంటీగా నెగ్గుతాడు. నెగ్గి అసెంబ్లీకి వెళ్తాడు ఆయన. మా ఉద్దేశం ప్రజాభిప్రాయం. ఇది ప్రజాభిప్రాయం, నా ఒకటిది కాదు. ఇప్పుడు కందులు దుర్గేష్ గారు కూడా రాజమండ్రి నియోజకవర్గంలో సీట్ వస్తుందని అనుకున్నారు. అన్ని అనవసరం సార్. ఇక్కడ అలయన్స్లో ఉన్నప్పుడు ఇక్కడ క్యాండిడేట్ అనేది కాదు మాకు. ఇక్కడ అతను రాజమండ్రి నుంచి రావచ్చు, కాశీలో నుంచి రావచ్చు. అతను లోకల్ పార్టీలో ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాయి ఆయనకి. దాంట్లో ఏం డోకా లేదు. అంచేత దుర్గేష్ గారికి ఏం డోకా లేదు. 100కి 100 రూపాయలు గ్యారెంటీగా ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ప్రజల కోరిక. దేశం 5 ఏళ్ళ నుంచి తగలడిపోయింది. మా మట్టికి మేమే టిట్కోళ్ళకి 1,00,000 రూపాయలు కట్టి 5 ఏళ్ళు అయింది. 2 లక్షలు వడ్డీ అయింది మాకు బొక్క. టిట్కోళ్ళు అదే చంద్రబాబు వచ్చుంటే ఆ రోజునే మేము హాయిగా 4 సంవత్సరాల క్రితం ఆ ఇళ్ళలో వెళ్ళి అద్దెలు కూడా లేకుండా హాయిగా ఉండేవాళ్ళం. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు అది. 1,00,000 రూపాయలు కట్టాను. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏముంది పరిపాలన? దాచుకోవడం చేసి పనిది. ఆయన వాటా ఆయనకి, వీళ్ళ వాటా వీళ్ళకి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకొచ్చారు, భూ యాక్ట్ చట్టం. దానివల్ల నాశనం గవర్నమెంట్ కూడా నాశనం అయిపోతే, నీ ఆస్తి నీది కాదు, నా ఆస్తి నాది కాదు, నా కొంప నాది కాదు. ఎవరికి తాకటం ఇప్పుడు పెడతాడో తెలియదు ఆవిడకి పూర్తిగాను. ఆయన ఇప్పటికే చాలా వరకు వెళ్ళిపోయి ఉంటాయి. ఏ వారానికి బ్యాంక్ పట్టుకెళ్ళి స్టేట్ అంతా పట్టుకెళ్ళి పెడతారు మూట. నా ఆస్తి మీద నీ హక్కు ఏంటండి? నీ హక్కు ఏంటి? నా ఆస్తి మీద ఇన్ని సంవత్సరాలు బట్టి, 100 ఏళ్ళు బట్టి లేనిది వాళ్ళ కొత్తగా వచ్చింది యాక్ట్ అనేది. ఆ యాక్ట్ గురించి చాలా గొడవలు జరిగినాయి. అయినా సరే ఆయన ఏం చేసినా మూర్ఖంగా వెళ్ళిపోతాడు. దీని ఒకటే కాదు, ఆయన ఏం చేయాలనుకుంటే కలుపు చేసుకుని వెళ్ళిపోతాడు తప్ప ప్రజలకు నష్టం ఏం అక్కర్లేదు. మనకు లాభం లేదా, మన నాయకు కూడా లాభం లేదో చూసుకుంటాడు అనేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క రాజీ పడి 23 సీట్లు కుదుర్చుకుని వీళ్ళతో స్నేహపూర్వకంగా పోటీ చేయడం జరుగుతుంది. వీళ్ళ కూటమి స్థాపిస్తారంటారు? కూటమి 3 పార్టీలు కూటమి స్థాపించారు. ఎవరెన్ని సీట్లు వచ్చినా సీట్లతో సంబంధం లేదు. అర్థమైంది మీకు? గ్యారంటీగా మెజార్టీ సీట్లు వస్తాయి వాళ్ళకని. మీకు 27 పోటీ 27 వస్తాయని కాదు, 140 వస్తాయని కాదు. మెజార్టీ వస్తుంది. గవర్నమెంట్ ఫామ్ చేస్తారు గ్యారంటీగాను. వాళ్ళిద్దరు నాయకత్వంలో. ఇక్కడ ఎలా బీజేపీ అంటే మామూలు అనుకోండి, ఇక్కడ సెంట్రల్ ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ వచ్చిన రాపన ఇక్కడ కూటమి ఉంటుంది. వాళ్ళిద్దరు నాయకత్వంలో రాష్ట్రం మళ్ళీ పూర్వంలాగా ఒక పరిస్థితి వస్తానని మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో మద్యపానం మీద మద్యపానమా, వల్లకడపానమా? మద్యపానం అంటే ఎవరు అంటారు దాన్ని? 5 ఏళ్ళు పోయిన తర్వాత నేను మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగనని చెప్పాడు ఛాలెంజ్గా. మరి పెద్ద మనిషి అలా చెప్పినవాడు మాట తప్పాడుగా. ఇప్పుడు ఎన్ని మాటలు తప్పుతాడైనా? ఓటు అడగనని చెప్పాడు. మరి ఓటు ఎందుకు అడుగుతున్నాడు ఇవాళ? మద్యపానం అప్పటికంటే ఇప్పుడు ఏరిలే పారుతుంది. అప్పటి మీద డబల్ అమ్మకాలు. పోనీ మద్యమైన పోనీ నాణ్యం ఉందా? నాణ్యం లేదు. ఏదో చెత్తకోళ్ళు పడుతున్నాడు, సచ్చివాడు చస్తున్నాడు, హాస్పిటల్ పాలు అవుతున్నాడు. దానివల్ల ఉపయోగం లేదు, ఏమీ లేదండి దానివల్ల.